గర్భిణీ స్త్రీకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనే మెజర్మెంట్ తీసుకుని ఫ్లూయిడ్ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏఎఫ్ఐ 24 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే పాలిహైడ్రామియాస్ లేదా ఎక్సెసివ్ లైకర్ ఉమ్మనీరు అధికంగా ఉందన్న డయాగ్నోస్ చేస్తాము. 1 to 2% ప్రెగ్నెంట్ విమెన్లో ఈ కండిషన్ ఉంటుంది. దీనివల్ల బేబీకి వచ్చే నష్టాలేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్లూయిడ్ దినాల కంటే ముందు లీక్ అవటం, దీన్ని పిఆర్ఓ ఏమంటాము. లేదా లేబర్ పెయిన్స్ దినాలు కాకముందు రావటం, దీన్ని ప్రీటర్మ్ లేబర్ అంటాం. ఈ ప్రీటర్మ్ లేబర్ వచ్చినప్పుడు బొడ్డుతాడు కానీ బేబీ యొక్క అవయవాలు కానీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని బేబీకి ఇది డేంజరస్. సెకండ్, ఫీటల్ మాల్ పొజిషన్ అంటే ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీగా పిండం లోపల తిరుగుతుంది. పిండం తల ఫిక్స్ అవటం లేట్ అవ్వచ్చు. కాబట్టి బ్రీచ్ పొజిషన్ కానీ అంటే కాలు కింద ఉండటం కానీ పిండం అడ్డంగా ఉండే కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల డెలివరీ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఒకవేళ తల్లికి బ్లడ్ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల ఫ్లూయిడ్ ఎక్కువ ఉన్న బేబీస్ డెలివరీ అయ్యాక బ్లడ్ షుగర్ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఫీటల్ డిస్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి తల్లికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫ్లూయిడ్ ఎక్కువ ఉండటం వల్ల దినవారీ చర్యలు కూడా తల్లి చేయలేదు, ఆయాసం. ఇది ఒకటే కాదు, ప్లసెంటల్ అబ్రప్షన్ అంటే డెలివరీ తర్వాత ఓడాల్సిన మాయ డెలివరీ కంటే ముందు ఓడటం వల్ల తల్లికి బేబీకి ఇద్దరికీ ప్రమాదకారి. థర్డ్, డెలివరీ అయ్యాక గర్భసంచి వీలైనంత సంకోచించలేదు. ఈ కాంట్రాక్షన్ తక్కువ ఉండటం వల్ల పోస్ట్ పార్టమ్ హెమరేజ్, డెలివరీ తర్వాత బ్లీడింగ్, బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళలో.